స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. కొంతమంది భక్తులు మనతో ఉన్నారు, మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ నుంచి. అంటే ఎవ్రీ ఇయర్ వస్తారా? 3 ఇయర్స్ నుంచి. 3 ఇయర్స్ నుంచి. ఎట్లా అనిపిస్తుంది జాతర? చాలా బాగుంటుంది. బాగుందా? ఏర్పాట్లు ఎట్లున్నాయి? బాగున్నాయి. ఎట్లా వచ్చిండ్రు మీరు అందరూ? వెహికల్ కార్లు వచ్చాం. అంటే జన్స్ అందరు కలిసి అనుకొని వచ్చారా? ఓకే. అంటే ఇక్కడ ఈ జాతర గురించి మీకు తెలిసిన గొప్ప విషయం ఏంటి? ప్రతి సంవత్సరం ఒక నెల రోజుల పాటు జరుగుతుంది. కార్తీక మాసంలో మంచి ఇక్కడ పవర్ఫుల్ వెంకటేశ్వర స్వామి నమ్ముతారు మీరు? నమ్ముతాము. మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి ఇక్కడ. ఇది తెలంగాణలో ఏ జాతర కూడా నెల రోజుల పాటు జరిగింది లేదు, ఇదే మొదటిది. ఎట్లా అనిపిస్తుంది? చాలా బ్రహ్మాండంగా. అంటే మేము దూరంకెళ్ళి ప్రతి సంవత్సరం వస్తాము. మంచిగా ఉంటుంది. వచ్చి మంచిగా దేవుని దర్శనం చేసుకుంటాం. భక్తులందరూ ఇక్కడికి వచ్చి స్వామి అమ్మవార్ల దర్శనాలు, అలాగే పాదుకలతోటి శ్రీవారి పాదుకల దగ్గర ఉన్న అమ్మవారి పాదుకలతోటి ఆశీర్వచనం కూడా తీసుకుంటున్న పరిస్థితి. ప్రత్యేక మొక్కులు చెల్లించుకునే కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి మొక్కు? అమ్మవారికి వడి బియ్యం. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు టెంపుల్ కి? చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి. ఏం నచ్చుతుంది కురుమూర్తి జాతరలో? ఇంటి దేవుడా? ఎవ్రీ ఇయర్ మొక్కు చెల్లిస్తారనమాట. ఎన్ని ఏళ్ళ నుంచి ఇట్లా తీసుకొస్తున్నావు? మంచిగా అనిపిస్తుందా? ఇప్పుడు ట్రెడిషనల్ గా ఇట్లా ఏది నచ్చుతుంది ఎక్కువ? ట్రెడిషన్ ఇదే నచ్చుతుందా? ఫ్యామిలీతో అందరు టుగెదర్ గా ఉంటారు కదా, అదే నచ్చుతుంది. ఎప్పుడు వచ్చారు? ఈ రోజే మార్నింగ్. ఎప్పటి వరకు ఉంటారు? రేపటి మార్నింగ్. ఈ ఇయర్ ఎట్లుంది? ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు కదా, మీ ఇంటి దేవుడు కదా, సో ఈ ఇయర్ ఎట్లుంది? మంచిగా ఉందా? లాస్ట్ ఇయర్ కూడా వచ్చి ఉంటారు కదా, లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ ఏమైనా తేడా కనిపించిందా జాతరలో? చాలా. అంటే స్టడీస్ గురించి ఎక్కువ మొక్కుకుంటాం కదా, అంటే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, నమ్మకం. ఓకే. హోప్ అనిపించింది. ఓకే. ఇంకా ఏం నచ్చుతాయి ఈ జాతరలో? ఇంకా జాతరలో అంటే అందరు ఫ్యామిలీతో కలిసి తింటాము. ఇక్కడ అన్నదానం అంతా నచ్చుతుంది. ప్రతి ఏటా కార్తీక మాసంలో జరిగే కురుమూర్తి జాతరలో ప్రధానమైన మరో విశేషం కురుమూర్తి కొండ ఏదైతే మనకు కనిపిస్తుందో ఆ కొండ కొన మీద ఉన్న దీపం. ఆ దీపం జాతర ప్రారంభంలో వెలిగిస్తారు. సుమారు నెల రోజుల పాటు ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది. ఆ దీపాన్ని ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ చాలా మహిమాన్వితమైనదిగా భావిస్తారు. అంతేకాకుండా ఆ దీపం మనకి ఇప్పుడు విజువల్లో స్పష్టంగా తెలియకపోయినా రాత్రి పూట ఆ వెలుగు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మనకి కాదు, చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలకు కూడా ఆ వెలుగు కనిపిస్తుంది. అందుకే ఇక్కడి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దాన్ని చాలా మహిమాన్వితమైనదిగా భావిస్తారు. అక్కడ ఒక ఆరెంజ్ కలర్ జెండా ఉంది చిన్నగా, ఆ జెండా దగ్గర ఆ దీపాన్ని వెలిగిస్తారు. కార్తీక మాసంలో వెలిగించే అఖండ దీపంగా కురుమూర్తి జాతరలో దాన్ని చెప్పొచ్చు. కురుమూర్తి జాతరలో మనకు ఒక పిల్లల గ్యాంగ్ అనిపించింది, మాట్లాడిద్దాము. ఎన్ని రోజులైంది జాతరకు వచ్చి? ఈ రోజేనా? ఎట్లుంది జాతర? ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎన్ని రోజులు ఉంటారు? ఒకటే రోజా? అయ్యో, అన్ని ఏమో కొనుక్కున్నారు? మీకు నచ్చినవి కొనుక్కోమని ఎంత ఇచ్చిండ్రు? 300. అందరికి కలిపి ఒక్కొక్కరికా? ఒక్కొక్కరికి 300 ఇచ్చిండ్రా? నీకు 600? అమ్మా, నువ్వు రిచ్ కిడ్ రా. ఏమేం కొనుక్కున్నావు మరి? లడ్లు, పులిహోర అది కొనుక్కున్నా. ఎట్లా అనిపిస్తుంది జాతర? చాలా బాగుంటుంది. మరి ఒక్క రోజు ఎందుకు? ఇది నెల రోజులు ఉంటది కదా, కొన్ని రోజులు ఉండొచ్చు కదా. చాలా దూరం ఉంటుంది. ఏ నుంచి వచ్చిండ్రు? ఎక్కడ? ఎంత దూరం? ఎట్లుంది? మొత్తం అందరు కలిసి ఒకటే దగ్గర నుంచి వచ్చిండ్రా? మొత్తం తిరుగుతా ఉన్నారా? ఇక ఏం నచ్చుతుంది మొత్తం జాతరలో? నీకేం నచ్చుతుంది చెప్పు? నాకు తిరగడం నచ్చుతుంది. నాకు ఏమైనా గేమ్స్ ఎక్కడం, అక్కడ రంగుల రాట్నం అవన్నీ గేమ్స్ ఎక్కడం ఇష్టమా? నీకేం ఇష్టం జాతర? గేమ్స్ ఎక్కడం ఇష్టం. నీకు గేమ్స్ నీకేం చూస్తుంటే బాగుంటది, చూస్తూ తిరుగుతుంటే మంచిగా ఉంటదా నీకు? అంటే పెద్దగా ఉంది కదా ప్లేస్, తప్పిపోతారని భయం ఉండదా? భయం ఉండదు. అందరూ ఒకటి కలిసి కట్టుకు తిరుగుతారా? ఇంకా మళ్ళీ ప్రతి ఇయర్ వస్తున్నారా? లాస్ట్ ఇయర్ వచ్చిండ్రా? ఎప్పుడు బాగుంది? లాస్ట్ ఇయర్ బాగుందా? ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. ఏం బాగుంది ఇప్పుడు? ఏమొచ్చినాయి? కొత్తగా వచ్చినాయా ఆడుకోవడానికి? వీళ్ళ ఆటకు సంబంధించి పెట్టిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది ఈసారి కొంచెం ఎక్కువ స్థాయిలో పెట్టినట్టున్నారు. అందుకని పిల్లలకి ఈ ఇయర్ ఇంకా ఎక్కువ నచ్చింది. ఇది పిల్లల గ్యాంగ్, వాళ్ళు మంచిగా పేరెంట్స్ వదిలేసి వీళ్ళు స్వేచ్ఛగా ఇక్కడ విహరిస్తున్నారు. అట్లాంటి పిల్లలు చాలా మంది కనిపిస్తారు. ఇంత పెద్ద ప్లేస్ లో కూడా ఒకవేళ మిస్ అయితే అనౌన్స్మెంట్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది కురుమూర్తి జాతరలో.
ఏ జాతర అయినా షాపింగ్ సందడి ఉండనే ఉంటది. చిన్న పిల్లల ఆట వస్తువుల దగ్గర నుంచి వంట సామాగ్రి, తినుబండారాలు అన్ని దొరుకుతాయి. ఈ కురుమూర్తి జాతరలో ముఖ్యంగా ప్రత్యేకమైన స్పెషాలిటీ, ప్రధానంగా మిగతా జాతరలతో పోలిస్తే లేని స్పెషాలిటీ ఒకటి ఉంది. అది ఇక్కడ స్వీట్స్ షాప్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ స్వీట్స్ షాప్స్ లో కూడా ఒక మహిమ గురించి ఒక టాపిక్ మామూలుగా జన ప్రచారంలో ఉంది. అదేంటి, అసలు స్వీట్ షాప్స్ ఎంతమంది ఈ స్వీట్ షాప్స్ వల్ల ఉపాధి పొందుతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఏకంగా వీధులకు వీధులే తినుబండారాలు, అందులో ముఖ్యంగా స్వీట్ షాప్స్. హాట్ కంటే ఎక్కువ స్వీట్ షాప్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కురుమూర్తి జాతరలో. మాట్లాడదాం స్వీట్ షాప్ యజమానులతోటి. ఎంతమంది ఉంటారు, సుమారుగా ఎన్ని షాప్స్ ఉంటాయి ఇక్కడ స్వీట్ షాప్స్? దాదాపు స్వీట్ షాప్స్ ఒక 300 షాప్స్ ఉంటాయి. దాదాపు చిన్నవి పెద్దవి అన్ని దాదాపు 300 షాప్స్ ఉంటాయి. చాలా బాగున్నాయి. ఈసారి కూడా ఏర్పాట్లు చాలా మంచిగా ఉన్నాయి ఏర్పాట్లు. ఇప్పుడు స్వీట్స్ అంటే మామూలుగా ఏమేమి, ఇప్పుడు జిలేబీ, బాదుషా, ఇంకా ఎట్లాంటి స్వీట్స్? స్వీట్స్ అంటే మిక్చరు, జిలేబీ, కాజాపూరి, బేల్పూరి, మైసూర్ పాక్. ఎన్ని రోజులైంది షాప్ పెట్టి? దాదాపు 8 రోజులు అయిపోయింది. ఉద్దాలు గిట్ల అయిపోయి 8 రోజులు. ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మేము మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మాది, జడ్చల్ల నుంచి వచ్చినాము. ప్రతి ఏడు పెడతారా? ఇవి ఈ ఏరియా పెట్టినారా? మేము పెట్టేసి దాదాపు ఇక్కడ 15 ఇయర్స్ అయిపోతుంది మా దగ్గర. 15 ఇయర్స్ నుంచి పెడుతున్నాం ఇక్కడ. ఎట్లుంటది వ్యాపారం, బాగా జరుగుతుందా? బాగానే అవుతుంది వ్యాపారం ఇట్లా. తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతర కురుమూర్తి జాతర. ఈ జాతర మొత్తం లెక్క చూస్తే 45 రోజులు, కానీ వాడుకలో అయితే 30 రోజులకే చెప్పుకుంటాం మనము. 30 రోజుల అర్థంలో మాట్లాడుకుంటాము. కానీ ఈ జాతర అయిపోయిన తర్వాత కూడా స్వీట్ షాప్స్ ఒక 10-15 రోజుల పాటు, మళ్ళీ పౌర్ణమి వచ్చేంత వరకు కూడా స్వీట్ షాప్స్ ఓపెన్ చేసి పెడతామని చెప్తున్నారు స్వీట్ షాప్ యజమానులు. వాళ్ళతో మాట్లాడదాం. ఇప్పుడు హైదరాబాద్లో మంచి పెద్ద పెద్ద స్వీట్ షాప్స్ ఉంటాయి. నిజంగా అంత టేస్టీగా, అంత శుభ్రంగా తయారు చేస్తారా? అంత టేస్టీగా శుభ్రంగానే తయారు చేస్తాం. అయిపోయే కొద్ది మళ్ళీ కొత్త కొత్తగా తయారు చేస్తారా? అయిపోయే కొద్ది కొత్త కొత్త తయారు చేస్తాం. మైసూర్ పాకు, జిలేబీ, బాదుషా, కాజా, జాంగీర్ కూడా ఉంటాయి. ఇవి ఎక్కువ ఇక్కడ అమ్ముడుపోతాయి. ఇవి మైసూర్ పాకు, జిలేబీ, బాదుషా బాగా అమ్ముడుపోతాయి. కారా బూంది, పునుగులు, పుట్నాలు. ఎంతమంది ఉంటారు మీరు తయారు చేసేటోళ్ళు, గ్యాంగ్ అంతా? గ్యాంగ్ మొత్తం అంటే సుమారుగా ఒక 70 మంది దాకా ఉంటారు మాస్టర్లు. ఇక్కడే ప్రిపేర్ చేస్తారా, చేసుకొని తీసుకొస్తారా? ఇక్కడనే తయారు చేస్తుంటాం. ఒక్కొక్క స్వీట్ షాప్ కి 3-4 వర్కర్స్ మాస్టర్లు ఉంటారు. అయిపోయే స్వీట్ ని బట్టి ఎట్లా అయిపోతుంటే అట్లా చేసి చేస్తుంటాం. ఎట్లా జరుగుతుంది వ్యాపారం? మీరే తింటారు మరి? ఎట్లుంది, మంచిగా పోతున్నాయా సేలింగ్? సేలింగ్ మంచిగా ఉంది. చాలు. ఎన్నేళ్ల నుంచి చేస్తాను ఇట్లా? మేము ఇట్లా దాదాపు 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మరి అన్ని సంవత్సరాలు ఈ సంవత్సరం ఏమైనా తేడా ఉన్నదా వ్యాపారంలో? ఏం లేదు, వ్యాపారంలో సరిగ్గా ఉంది. తేడా అయితే ఏమీ లేదు, సరిగ్గా నడుస్తుంది. నేను ఒక మాట విన్నా, ఇక్కడ స్వీట్ షాప్స్ ఇప్పుడు ఇన్ని స్వీట్లు చూస్తున్నాం కదా, వీటి మీద అసలు ఈగలు వాలయ్యి అని, నిజమేనా? ఈగలు పాలో ఏం లేదు, కవర్లు ఇవ్వలు మొత్తం ప్యాకింగ్ చేసుకుని పెడతాం మేము. అంటే స్వామి మహిమ వల్లనో ఏమో మొత్తానికి స్వీట్ల మీద, స్వీట్ ఉంటే ఈగలు రావాలి, చీమలు రావాలి కదా, రావు అంటారు. రావద్దు ఈగలు, రావు కూడా రావు. మా ఐటమ్ ఫ్రెష్ ఉంటది, ప్లస్ కవర్లు కూడా ఫ్రెష్. అంటే అట్లా ఓన్లీ కురుమూర్తి జాతరలోనేనా? ఇంకా ప్రతి ఒక్క జాతరలో మేము మొత్తం చేసేది మాది ఇదే పని. ఇదే ఫ్రెష్ గా ఉంటుంది ఐటమ్స్. ఇవి చూస్తే ఎట్లున్న ప్యాక్స్ అట్లనే కనబడతా ఉంటాయి. ఎప్పుడు చూసినా ఎప్పుడు తీస్తాను, ఎప్పుడు చేస్తాను మళ్ళీ కొత్తవి. ఇవి ఫ్రెష్, ఇవి షోక్, అవి షోకా? షోకి ఇవి ఫ్రెష్. డైలీ అయిపోతుంటే డైలీ చేస్తాను ఉంటాం. వర్క్ వెనక మాకు ఉంటుంది, బట్ ఇక్కడ డైలీ చేస్తాను. ఏది ఈజీ చెప్పు స్వీట్లలో చేయడంలా? మైసూరు ఇట్లా కలపంగానే అట్లా అయిపోతుందా? తొందరగా ఒక 15 నిమిషాలు మైసూరు ఈజీ. 15 నిమిషాలు అయిపోతుందా? ఇంకా ఏది టఫ్ అన్నిటికంటే? టఫ్ అంటే బాదుషా. ఏది ఎక్కువ సేల్ అవుతుంది? జిలేబీ. జిలేబీ సేల్ అవుతుంది. జిలేబీ. అందరికి షుగర్లు వస్తానే, మరి స్వీట్లు ఎవరు తింటాను? షుగర్ రానోళ్ళు తింటారు. మొత్తానికి వ్యాపారం బాగుంది అని చెప్తున్నారు వీళ్ళు. ఇన్ని షాప్స్ 300 దాకా ఉన్న వరుసగా ఈ వీధి అంతా ఉన్న స్వీట్ షాప్స్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళు ఈ నెల రోజుల పాటు సంపాదన వీళ్ళకి ఒక్కోసారి మంచిగా గడిస్తే, సాటర్డే సండే ఎక్కువ రష్ ఉంటారు కాబట్టి ఎక్కువ వ్యాపారం జరుగుతుంది. జరగని రోజుల్లో కూడా పూర్తి జాతర అయిపోయిన తర్వాత కూడా సుమారు ఒక 10 రోజుల పాటు వీళ్ళు ఇక్కడే ఉంటారు. ఎందుకంటే జాతర అయిపోయిన తర్వాత వచ్చే భక్తుల కోసం వీళ్ళు ఓపెన్ చేసి పెడతారు. మొత్తం స్వీట్లు అమ్ముకుని తర్వాతే మేము వెళ్తామని ఈ స్వీట్ షాప్ యజమానులు, వర్కర్లు అందరు కలిసి చెప్తున్నారు. ఇది ఇక్కడ స్వీట్ షాప్స్ దగ్గర కురుమూర్తి జాతరలో ఉన్న పరిస్థితి. కురుమూర్తికి వచ్చే జాతరకు వచ్చే భక్తులు ప్రసాదమైన దొరికితే తీసుకెళ్తారో లేదో తెలియదు, కానీ
బ్యాంగిల్స్ మాత్రం, గాజులు మాత్రం తప్పకుండా ప్రతి మహిళ కొనుక్కొనే వెళ్తుంది. అంతేకాదు ఇక్కడ స్పెషాలిటీ, ఊరి జనాలు అందరూ మూకుమ్మడిగా కూర్చుని గాజులు దగ్గరుండి వేపించుకుంటారు. ఇప్పుడు మనం ఆ గాజులు ఉండే ఏరియాకి వచ్చాం. ఈ గల్లీ మొత్తం మొదటి నుంచి చివరి వరకు కూడా గాజులు అమ్మే షాప్స్ తో నిండిపోయి ఉంది. ఆ షాప్స్ వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఈ గాజుల వీధిలో ఉన్న ఒక షాప్ దగ్గరకు వచ్చాను. లక్ష్మీదేవమ్మ ఉన్నారు మనతో. ఎట్లుంది వ్యాపారం? బాగుందా? మంచిగా అమ్ముడుపోతున్నాయా గాజులు? ఇప్పుడు నెల రోజులు ఇక్కడే ఉంటారా మీరు? నెల రోజులు మరి మీరు ఎక్కడ ఉంటారు? మీ తిండి అంటే ఏం చేసుకుంటారు? రూమ్ తీసుకుంటారా ఎట్లా? నెల రోజులు మొత్తం అంటే ఫ్యామిలీ వస్తారా లేకపోతే? ఇద్దరు వస్తాం. మా పిల్లలు వస్తారు. మొత్తం అయిపోయే రోజు మీ పిల్లలు వస్తారా? ఎన్నేళ్ళ నుంచి పెట్టుకున్నారు ఇట్లా? 10 ఏళ్ళు. ఎట్లుంది మరి లాస్ట్ ఇయర్ తో పోలిస్తే? ఇప్పుడు అంటే ఈ పాటికి మీకు అర్థమై ఉంటది కదా బిజినెస్ ఎట్లా జరుగుతుందని. పోయిన సంవత్సరం బాగుండేనా ఇప్పుడా? ఇంకేంటంటే మళ్ళీ అంతవరకు మళ్ళీ నెల వరకు అయితే తెలుస్తుంది. ఇంకా నెల ఉందా? అమాస వరకు. మళ్ళీ అమావాస్య వరకు. మీకు తిండి వంట అంతా ఉండు ఇక్కడే ఫ్యామిలీ అంతా? ఎట్లా డజన్? 100 రూపాయలు, 80, 70, 60 ఎట్లా ఉంటారు. ఎక్కువ మంది పేద వాళ్ళే వస్తారు కదా. ఇప్పుడు 100 రూపాయలు పెట్టి డజన్ బ్యాంగిల్స్ కొనుక్కుంటారా? అంటే బండ్ల కొనుక్కుంటారు. 30 రూపాయలు డజన్ బ్యాంగిల్స్. అంటే ఇప్పుడు పెద్ద వయసు వాళ్ళే గట్టి గాజులు వేసుకుంటారా? అందరు వేసుకుంటారా? పెద్దవాళ్ళు మామూలు కష్టం చేసేవాళ్ళు. ఇవి నైస్ గాజులు. గట్టి గాజులు ఇవి ఇవి గట్టి గాజులా? ఈ పూలు పోవద్దని కొనుక్కుంటారా? పూలు పోవద్దని గట్టి ఉంటాయి వాళ్ళకి. సమానం మళ్ళీ సంవత్సరం వరకు ఉంటాయి వాళ్ళకి. మళ్ళీ సంవత్సరం ఉంటాయా? ఒకసారి వేపించుకొని మళ్ళీ జాతరకు వచ్చి మార్చుకుంటారా? జాతరకు వచ్చి మార్చుకుంటారు మళ్ళీ వాళ్ళు. ఈ గట్టి గాజులు వేపించుకొని కష్టం చేసే వాళ్ళు. ఈ గట్టి గాజులు ఎంత డజన్? 100 రూపాయలు. 100 రూపాయలు డజన్. ఏ డిజైన్ ఎక్కువ అమ్ముడు పోతుంది? మాకు ఇట్లా గట్టిగా ఎక్కువ పోతాయి మేడం. ఎన్నిసార్లు తెస్తారు? ఎన్ని మార్లు తెస్తారు ఈ మొత్తం నెల రోజుల్లో? 3 సార్లు 4 సార్లు తెస్తారా? అట్లా పోతే మంచి జరిగినట్టు. మరి మీకు ఒకవేళ ఇట్లనే జాతరలో ఉండి అమ్మి ఎప్పుడన్నా మంచిగా లేదు, యాస్ట్ వస్తుందంటే, జ్వరం వచ్చో లేకపోతే సిక్ అయితేనో అప్పుడు వాళ్ళ దగ్గర ఉంటాం. వాళ్ళు ఫోన్ మరి షాప్ ఓకే అక్కడ షాప్ ఉంది మరి. మొత్తానికి అయితే గాజులే అంతా. లేడీస్ కి గాజులు కావాలి, జెంట్స్ కి వాళ్ళ హడావిడి వాళ్ళకి త్వరగా దర్శనం చేసుకుని ఫ్యామిలీని తీసుకెళ్ళాలి. కానీ ఇక్కడికి వచ్చే ప్రతి పిల్లలకి కావాల్సినవి ఆట వస్తువులు, ఆట బొమ్మలు. ఇక్కడ మనం చూస్తున్నాం వరుసగా ఆట వస్తువులకే కేటాయించిన ఒక ప్రదేశం, ఒక గల్లీని. ఇక్కడ జాతరలో వచ్చే ప్రతి పిల్లోడి చేతిలో ఏదో ఒక ఆట వస్తువు ఉంటుంది. తల్లిదండ్రులు తప్పకుండా ఆ పిల్లలకు కావాల్సిన ఆట వస్తువులు కొనిచ్చే తీసుకొని వెళ్తారు. అట్లాంటి ప్లేస్కి వచ్చాము. ఇక్కడ ఈ షాప్స్ వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం పేరమ్మా? యాదమ్మ. ఎట్లుంది? ఏం లేవు మేడం. మరి ఎందుకు జనాలు రాలే? జనాల పబ్లిక్ లేదు మేడం. ఎక్కువ లేదా? ఎక్కువ లేదు. గిరాకులు లేవు. లక్షలు పెట్టి మాల్ తెచ్చినాం. చాలా ఇబ్బందికరం ఉంది. ఏ రేట్ నుంచి ఏ రేట్ వరకు ఉన్నాయి నీ షాప్ లా? ఆ షాప్ లా 1000 రూపాయల నుండి 500 నుండి 100 రూపాయల వరకు. 100 రూపాయల వరకు ఉన్నాయా? చిన్న పిల్లల ఆట వస్తువులు ఎంత ఉన్నాయి మామూలుగా రేట్లు? 100 రూపాయలు మేడం. 100 మినిమం 100నా? మినిమం 100 రూపాయలు. అందుకని తక్కువ లేవు? తక్కువ లేవు. ఇంకా ప్రతి ఇయర్ పెడతారా మీరు ఇట్లా? ప్రతి సంవత్సరం పెడతాం మేడం. సంవత్సరం కూడా వస్తాం మేడం. నీకు గుర్తుండి ఏ ఇయర్ బాగా జరిగింది నీకు గిరాకీ? 3 ఏళ్ల కింద మంచిగా బాగా జరిగింది. పోయిన సంవత్సరం కూడా అంతంత మంచిగానే ఉంది. ఈసారి తక్కువ కొంచెం డల్ గా ఉంది. ఎంత ఉంటది రెంట్? ఇక్కడ బాగుంటదా? అయిదా మేడం? దీని కిరాయి మేడం 400 ఇస్తారు మేడం. అక్కడ ఒక రోజు కంటే జాతర అంతా అయిపోయేంత వరకు 400 టైప్ 400 500 అట్లా కట్టించుకుంటారు మేడం. జనాభా వచ్చినా గిరాకీ లేదమ్మా. ఒక 2 రోజులు వచ్చినా ఉద్దాలకు వచ్చినా మరుసటి రోజు వచ్చినా మిగతా రోజులు ఏం లేదు. అట్లా మళ్ళీ పెరుగుతారా? మళ్ళీ శనివారం అట్లయితే వస్తారనే మాట అంటున్నారు. అట్లా వస్తారో మనం ఏం చెప్పలేము. అంటే జనరల్ గా శని ఆదివారం ఎక్కువ గిరాకీ ఉంటుందా? మామూలుగా శనివారము, ఆదివారము, సోమవారం 3 రోజులు ఉంటుంది. 4 రోజులు ఊపు ఉండాల్సిందే. పబ్లిక్ కొద్ది గొప్పలు వస్తారు. ఇట్లా కొద్దిగా ఒక గంట సేపట్లో కనపడతారు. ఏం ఉండదు గిరాకీ. నెలంతా అమ్ముకున్న తర్వాత గిట్టుబాటు అయ్యే అవకాశం ఉందా? అంటే చెప్పలేము. కొందరు అదృష్టం అది, కొందరికి అవుతుంది, కొందరు కాదు. ఎన్నేళ్ళ నుంచి పెట్టిండ్రు మీరు? నేను చేయబట్టి 40 ఏళ్ళు వ్యాపారం చేయబట్టి ఫస్ట్ టైం కురుమూర్తికి రావడం. గిరాకీ ఇంకా రావాలి. మామూలుగా కూలిపాట అవుతుంది అంతే, అంతకంటే పెద్ద లేదు. జవరాగా అవుతుంది.
దొమ్మి గిరాకీ అయితే లేదు ఇక్కడ రెగ్యులర్ 4,000 5,000 6,000 అట్లా శనివారం అయితే 10,000 అమ్ముతాం ఒక రోజుకి. మరి కిరాయి ఎంత షాపు? అది దేవస్థానం వాళ్ళు మామూలుగా 1,000-2,000 తీసుకుంటారు షాపును బట్టి అంటే లడ్డు అంగడి కోరేటు పూసలంగల కోరేటు బొమ్మలంగల కోరేటు. మీదే షాపు? మాది లేడీస్ కార్నర్. లేడీస్ కార్నర్ కి ఎంత? 1,000 రూపాయలు 15 అట్లా తీసుకుంటాం. ఒక రోజుకు? ఒక రోజు కాదు, 1 మంత్ వరకు తీసుకుంటాం. జనాలు అయితే వస్తున్నారు, జనాలు రష్ ఉంది. కాకపోతే ఇంకా జాతర ఇంకా అమావాస్య వరకు ఉంది కాబట్టి వాళ్ళలో హోప్ ఉంది. జనాలు జాతర అయిపోయే ముందు 3వ వారం ఎక్కువ వస్తారు కాబట్టి, ఇది స్టార్టింగ్ డేసే కాబట్టి 3వ వారంలో వాళ్ళకు పూర్తి స్థాయిలో గిరాకీ జరుగుతుంది అనే హోప్ తో ఇక్కడ వ్యాపారులు ఉన్నారు. ఎంత బడ్జెట్ జాతరలో? దాదాపు ఒక 2,000 దాకా ఖర్చు పెడతాం. 2,000 దాకా కొనిచ్చుడు వరకే, తిండి కాకుండా? లేదు, అన్ని కలిపే. ఎంత ఇప్పుడు ఈ వాచ్ కి? వాడి మురిపం 50 రూపీస్. అది బాగుందా వాచ్? బాగుందా? 50 రూపీసా? ఎట్లున్నాయి గిరాకీ? అంటే కాస్ట్ ఎట్లున్నాయి? పర్లేదు, అన్ని రీజనబుల్ గానే ఉంటాయి. ఇక్కడ జాతర అన్నప్పుడు అలాగే ఉంటుంది. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు ఇక్కడ జాతరకి? అంటే నేను ఎవ్రీ ఇయర్ వస్తాం, అంటే మధ్యలో మిస్ అవుతుంటాం ఎప్పుడన్నా ఒకసారి. ఎవ్రీ ఇయర్ వస్తాం మేము ఇక్కడికి. వీడి అయిపోయింది, ఇప్పుడు నీకేం కావాలని అడగంగా నేను విన్నా. ఏం అడిగినరు? ఎవరు అడిగినరా? ఏదైనా చేయను అడిగినరా? 2,000 బడ్జెట్ పెట్టుకున్నారు షాపింగ్ కే, ఓన్లీ షాపింగ్ కే. ఒక రోజుకే వచ్చిండ్రా జాతర? ఉంటాము 1-2 డేస్ ఉంటాం. జాతర స్వామివారిని దర్శించుకున్నారా? మంచిగా అయిందా దర్శనం? అంటే ఎట్లున్నారు రష్? తగ్గింది, ఈ రోజు పబ్లిక్ చాలా. ఇవాళ తక్కువ ఉన్నారా? ఇది ఏ టైంలో ఎక్కువ ఉంటారు ఈ జాతరకి రష్? సండే పున్నం. చిన్న చింతకుంట మండలం అమ్మాపూరు గ్రామంలో కురుమూర్తి గుట్టపై వెలిసిన లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి లక్షల సంఖ్యలో ఇప్పటికే భక్తులు తరలివచ్చారు. కార్తీక మాసం మొత్తం కూడా ఈ జాతర జరుగుతుంది కాబట్టి కార్తీక మాసం ముగిసి జాతర అయిపోయేలోపు ఇప్పటికి వచ్చిన భక్తుల కంటే అధిక సంఖ్యలో భక్తులు వస్తారనే నమ్మకం ఆలయ పూజారులు కూడా మనతో చెప్పారు. ఇది మొత్తానికి కురుమూర్తి జాతరకి సంబంధించిన పూర్తి విశేషాలు. కెమెరామెన్ రూపాల్ సాయితో కలిసి యశోద, పల్లవి టీవీ.